గోకులం వసంతంలో ప్రకృతి పూలాగా వెలుగుతోంది. అదే విధంగా గోపికల హృదయాలు కూడా ప్రేమతో విరబూసుతున్నాయి. ఆ ప్రేమకు మూల కారణం కృష్ణుని మురళి. కృష్ణుడు తన నెమ్మదైన మెళకువలతో కంఠస్వరంతో మురళిని వాయించేటప్పుడు ఆ ధ్వని గోకులమంతా విస్తరిస్తూ అందరి మనసులను చీకటి నుంచి వెలుగుకు తీసుకువెళ్తుంది. ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం మురళి ధ్వని వినిపించగానే గోపికలు వారి పని మరిచిపోయి వైపు పరుగెత్తేవారు. కొందరు పాలు ఉడకబెట్టే గిన్నెలు మంటపై వదిలేసి వచ్చేవారు. మరికొందరు చిలుకలకు ముడిపెట్టిన పూలమాలలు వదిలేసి వచ్చేవారు. మురళి ధ్వని వారి చైతన్యాన్ని కదిలించే కృష్ణుని మురళి కేవలం సంగీత సాధనం కాదు, అది ఓ ఆత్మ సంభాషణ. ప్రతి నోటిలోనూ భక్తి మాటలు పుట్టించేది. ఆ స్వరాలు విన్న గోపికలు తనివిగాలకపోయే ప్రేమలో మునిగిపోయేవారు. వారి నయనాల్లో అతడి రూపం గెలిగిపోయేది. వారి మనసుల్లో అతడి లీలలే పరవశంగా తిరుగుతుంటాయి. ఒకరోజు రాధ తన సహచరులతో కలిసి వనంలో ఉన్నప్పుడు కృష్ణుని మురళి శబ్దం వినిపించింది. ఆమె హృదయం కరిగిపోయింది. ఆమె నిశ్శబ్దంగా అటువైపు నడిచింది. గాలి స్తంభించింది. పక్షులు నిశ్శబ్దంగా అయ్యాయి. కృష్ణుని ముఖాన్ని తిలకించిన క్షణం రెండు హృదయాల మౌన సంభాషణ ప్రారంభమైంది. కృష్ణుని మురళి ద్వారా భగవంతుడు భక్తితో ఏకమవుతున్నాడు. అది కేవలం సంగీతం కాదు, అది ఆత్మను ఉద్దీపింపజేసే ప్రేమ శ్రావ్యం. మురళి విన్న ప్రతి హృదయం తన లోపల దేవుడిని దర్శించినట్టుగా అనుభవించేది. ఎపిసోడ్ లో కృష్ణుని మురళి గోకులంలో ప్రేమ భక్తికి ప్రతీకగా నిలుస్తుంది. ఆ ధ్వని ద్వారా భక్తుల హృదయాలలో నిశ్శబ్దానందం కలుగుతుంది.